నమస్తే. ఎన్నో విషయాలు తను అఫర్మేషన్స్ ద్వారా అలాగే టెక్నిక్స్ ద్వారా మనకి ఎన్నో టెక్నిక్స్ ఇప్పటికే చెప్తున్నారు. అందులో కూడా ముఖ్యంగా మిర్రర్ టెక్నిక్ అయితే చాలా వీడియోస్‌లో ఆల్రెడీ చెప్పున్నారు. మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీరు విశ్వమోహన్ బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఏం చెప్తారు విశ్వమోహన్ బాబు గారు అనేది తన మాటల్లో విందాం. వీడియో స్కిప్ చేయకండి. నమస్కారం. నమస్తే అండి. సో ఈ మాయకి మాయ అనుకోవచ్చు, లేకపోతే మీరన్నటువంటి సక్సెస్ మంత్రం అనుకోవచ్చు, లేదా ఆకర్షణ సిద్ధాంతం అనుకోవచ్చు. ఎందుకు అందరికీ చేరట్లేదు? ఇంకా ఎందుకు రహస్యంగానే ఉంది చెప్పండి? ఎస్ అండి, మంచి క్వశ్చన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎవరికి తెలియదు, జనాలకు ఇంకా అందలేదు. ఇది ఎక్కడ పుట్టింది తెలుసా? ఫస్ట్ లో ఇది పుట్టింది మన ఇండియాలో, భారతదేశంలోనే పుట్టింది. ఇక్కడి నుంచే బయట దేశానికి వెళ్ళిపోయింది, తీసుకెళ్లిపోయి వాళ్ళు బాగుపడ్డారు. ఇప్పుడు అన్ని దేశాలు బాగున్నాయి. వెనుకబడిన దేశం ఏదండి? ఏ దేశమా? చాలా ఉన్నాయి, చాలా ఉన్నా కానీ భారతదేశం వెనుకబడిన దేశంలోనే కానీ ఉన్నామా మనమే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కొద్ది కొద్దిగా వాడుతున్నాం, కొద్దిగా. అంటే మన ఇండియా ఎందుకంటే ఇలా ఉండేది కారణం, దీని అందలేదు ఎందుకంటే మంత్రాలు తంత్రాల మీద పడిపోయినారండి జనాలు. సిట్టి తంత్రాలు అంట. నాకు కూడా కాల్స్ వస్తుంటాయి, సార్ నా అప్పుల్లో ఉన్నాను సార్, ఒక రెమెడీ చెప్పండి సార్. ఏ రెమెడీ ఉంది ఇక్కడ? ఏం రెమెడీ ఉందమ్మా? ఆ రెమెడీ అంటే ఏంది నాకు తెలియదు, నువ్వే చెప్పమ్మా అంటాను నేను. సార్ అలా అనకండి సార్, మీరు చెప్పండి సార్ అంటారు. ఆ రెమెడీ అంటే ఏంది నాకే తెలియదు. సార్ ఏదైనా ఒక టెక్నిక్ చెప్పండి సార్. ఏం టెక్నిక్ చెప్పేది? ఏమి టెక్నిక్ ఉంది? ఏమైనా మంత్రమా? ఏమైనా తంత్రం? ఇదే తావితులు కట్టేదానికి నీకా? ఏదైనా టెక్నిక్ నేర్పించేదానికి? నీ మాటే మంత్రం. అది ఎప్పుడు నిన్ను నువ్వు నమ్మాలి. పూజలు చేస్తే ఏమొస్తున్నది? పూజలు చేస్తే పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇస్తారు. దేవుడు లేదని నేను చెప్పను, ఉన్నారు కాబట్టి నాకు ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొంది నేను ఈ స్థాయికి వాళ్ళు చూపించిన దారి ఇది. వాళ్ళు ఎంతవరకు ఇవ్వతారో అంతవరకు ఇస్తారు. నేను బలంగా నమ్మినాను కాబట్టి నాకు దారి అనేది ఒకటి పట్టించారు, ఆ దారిలోకి వచ్చేసాను, అంతే అండి. కాబట్టి పూజలు ఇప్పుడు ఒక అతను ఉంటాడు, ఒక అనారోగ్యమో లేక ఏదో ఒక మనసు ఏదో అంటే ఎప్పుడు చూసినా నవ్వుతా యాక్టివ్గా ఉన్నవాడు ఉన్నట్టుండే డౌన్ అయిపోయినాడు. అంటే డల్గా ఎక్కువ చోట్ల కూర్చోవడం, ఒకే చోట్ల ఉండడం, ఏదో లేక ఎవరితో పలకరించుకుంటూ సైలెంట్ అయిపోవడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మకు మా ఇంటానికి ఏదో అయిపోయింది, ఏమో దేంగేం పట్టింది తెలియదా, గీరుకునేది వాళ్ళు. ఏదో తెలియదు, బాగున్నాడా ఇలా అయిపోయింది అని ఎవరి దగ్గర ఒక వైద్యుడు తీసి ఈయన వద్దన్న కూడా వదలరు, తీసిపోయేది. అక్కడ పోతే ఆయన ఏమండది, ఏమమ్మా అంటాడు. ఏం లేదు సార్, జాతకం అంతా చెప్తావు, ఏ జాతకం అంతా ఇక్కడ జరిగింది అంతా చెప్తావు. ఏం లేదమ్మా, ఆయనకి మనసులో కొంచెం బాధలు ఉన్నాయమ్మా, ఆ బాధలన్నీ పోవాలి, ఆయనకి మనోవేదన కింద పడ్డాడు. ఏం కాదు, నేను చెప్పే తాయితే దీన్ని కట్టుకో, దీన్ని కట్టి అన్ని పోతుంది. ఏం పోతుంది? ఏం పోయేది లేదు, ఆయన మారితే పోతుంది. ఆడ కట్టిన దాని వల్ల పోదు. ఒరే పాపిస్తారు, నాకేమి చెప్పలేదన్నా కూడా వీళ్ళు చెప్పిన కూడా తాయితులు కట్టిస్తారు, కట్టుకుంటారు, వస్తారు. ఆయన ఏమంటాడు, ఒక వారం తర్వాత నన్ను కలువమ్మా అన్ని పోతుంది, ఈ విధిని పెట్టమ్మా అంటాడు, వచ్చి పెడతారు. ఈయనేం బాగానే ఉన్నాడు, ఆయన ఆలోచన కొంచెం మార్చుకోవాలా. అంటే కొంచెం కొన్ని నెగిటివ్ ఆలోచన వల్ల కొంచెం డౌన్ అయి ఉన్నాడు. ఆయన కూడా ఒరే పాపిస్తారు, నాకు వ్యాధి లేదు, ఏ తాయితులు లేదు అనేసి మళ్ళీ యాక్టివ్ అవుతాడు. మళ్ళీ లేదు నేను ఇలాగుంటేనే ఎలాగా అనేసి ఆలోచన పెంచుకున్నప్పుడు అబ్బా ఆడ తాయితీ కట్టినాం కాబట్టి ఇలా నయమైంది అని అనుకుంటారు. అది తప్పు, అది కాదు. ఆయన ఇలా అనుకున్నాడు కాబట్టి అన్నాడు. ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతం అండి ఇది. ఆయన ఆకర్షించినాడు ఏంది, ఆ మనోవ్యాధిని కొంచెంసేపు డౌన్ అయింది. ఇప్పుడు ఆకర్షణ సిద్ధాంతం అంటే అది వద్దు మనకి, మనం వేరే ఆలోచిస్తామని ఆకర్షించినాడు. ఇప్పుడు లేచినాడు, యాక్టివ్ అయినాడు. కాబట్టి పూజలు తంత్రాలు మంత్రాల మీద పడిపోయి, రెమెడీల మీద పడిపోయి, యంత్రాల మీద పడిపోయి మనం వెనకబడిన ఉన్నాం. అందరికి చేరదు అది. దాన్ని ఎప్పుడైతే వదులుకొని నిన్ను నువ్వు నమ్ముకుంటావో అప్పుడు వస్తుంది ఆలోచన, అప్పుడు ఆకర్షించబడుతుంది ఆకర్షణ సిద్ధాంతం. అదే లా ఆఫ్ అట్రాక్షన్. నిన్ను నువ్వు నమ్మి నీకేం కావాలని ఆకర్షించుకో అంటే బలంగా ఊహించుకో, పొందబడతావు అని చెప్తోంది. నువ్వు నమ్మినప్పుడే అది పొందబడతావు అంటున్నది. నువ్వు నమ్మలేదే. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఎగ్జాంపుల్కి భార్య భర్తలు పిల్లలు అందరూ కూడా ఉంటారు అనుకో, మా ఉమ్మడి కుటుంబం అనుకో. నేను ఏ పని చేయకపోయినా మా తమ్ముడు ఉన్నాడు, మా నాయన ఉన్నాడు, పోతాదిలే గడుస్తుందిలే అని వాళ్ళు చూసుకుంటున్నారులే అని వాళ్ళు ఏదో బాధ్యత చేస్తుంటే వీడు కాలంతో చేస్తాడు. ఎవరి మీద నమ్మినాడు? వాళ్ళు ఉన్నారులే, నేను హ్యాపీగా తిరిగి వచ్చి వచ్చిన నా కాలం గడుస్తుంది అని నమ్ముకున్నాడు. ఆడ పంచుకొని డివైడ్ అయినప్పుడు తెలుస్తుంది వీడి పరిస్థితి ఏందని, వీడు ఏ స్థాయిలో ఉన్నాడు అనేది అప్పుడు తెలుస్తుంది. అప్పుడు నమ్ముతాడు వాడిని. ఇంతవరకు నమ్మలేదు కదా, ఇతరులు నమ్ముకున్నాడు. అలా ఉండకూడదు. నిన్ను నువ్వు నమ్ము స్టార్టింగ్ నుంచే. అంటే అదే ఆకర్షణ సిద్ధాంతం. నువ్వు నమ్మినప్పుడే నీలో ఉన్న టాలెంట్ బయట వస్తుంది. మన భారతదేశం ఈ విధంగా దేశాలు ఉన్నాయి, కానీ వెనుకబడి దేశం కింద మనం ఉన్నాం కదా, ఉన్నామా లేదా? ఆ కొన్ని దేశాలు ఎంతో టాలెంట్లో ఉన్నది. అదే వాళ్ళు ఆకర్షించినారు, ఆ సిద్ధాంతాన్ని పట్టుకున్నారు, ఆ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ వాడుకున్నారు. కాబట్టి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు పూజలు బయట దేశాల్లో ఉన్నాయా? గంటలు కొడుతున్నారా? దేవుళ్ళని బట్టి కొలుస్తున్నారా? ఇది పసుపు కుంకలు ఎత్తి రాసుకుంటున్నారా? చెప్పండి.
అది రాసేవాళ్ళు ఎవరు ఒకటారు ఉంటారు. అంటే ఇది మన సిద్ధాంతం, ఇది మన ఆచారం కదా. అది ఆచారం అని పెట్టారు. దేవుడిని నమ్మయ్యా, ఒక దేవుడిని నమ్ముకో. అది ఏమో అక్కడ ఏమో అడకు, దేవుళ్ళు కాదు ఇచ్చేది, నువ్వే ఇచ్చుకునేది, నీ మైండే ఇచ్చేది. దేవుళ్ళని నమ్మవద్దని చెప్పలే, నమ్మి ఇప్పుడు 10 దేవుళ్ళని పెట్టుకుని నువ్వు సోమవారం మంగళవారం ఇలా మార్చుకుంటూ ఉంటే ఏ దేవుడికి లేదు నీకు. ఒక దేవుడిని నమ్ము, పూజ వెలిగించు, దీపం కూడా వెలిగించు, మొక్కో, చేతి కూడా మొక్క, తప్పలేదు. నీ ఆచారాన్ని నువ్వు చేసుకో. అంటే పూర్వజనం పాతకాలము ఏ నుంచి పట్టించేసిపోయినారు, మా అమ్మ ఇలానే మొక్కిందే, దేవుడిని ఇలా ఆరతి ఇవ్వాలంట, ఇలా ఇస్తే వద్దంట, ఇలా ఇవ్వకూడదు, ఇలా ఇవ్వాలని వాడు చెప్పినారు కాబట్టి నువ్వు ఇలా ఇస్తున్నావు. దీని అంతా పెట్టింది ఎవరు? మానవుడే కదండి. ఇలా ఆరతి ఇలా ఇవ్వాలని పెట్టించింది ఎవరండి? ఎవరు? మానవుడే కదా. అది ఒకదాన్ని పట్టుకుని పీకులాడతారు కాబట్టి ఆకర్షణ సిద్ధాంతం మీ దగ్గరికి రాలేకపోతున్నది. అంటే ఆకర్షించలేకపోతున్నారు మీరు అనుకున్నదంతా. అవన్నీ ఆకర్షించాలంటే నువ్వు నిన్ను నమ్మినప్పుడే నీ టాలెంట్ బయట వస్తుంది, నీ మైండ్ పాజిటివ్గా వస్తుంది. అప్పుడే నువ్వు ఏది అనుకున్నా ఆకర్షించబడతావు. అప్పుడే అందరికి చేరుతుంది. అది అందరూ ఒకే రకంలో ఆలోచించరు కాబట్టి చేరదు. అది ఇతరుల దగ్గర పోదు. అది ఆ యొక్క ఇది పోదు. ఇప్పుడు కూడా మా ఎన్నో ఛానల్ వీడియోలు వస్తున్నాయి, ఎంతో మంది కనబడలేదంట. ఇంకా అసలు మీ వీడియోలు నాకు నిన్నటి వరకు తెలియస్తారంటున్నారు. సంవత్సరాలు పోతుంటే నా ఫ్రెండ్ పంపించింది సార్ అనే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. చేరదండి వాళ్ళకి. ఆలోచన విధానం అండి. వాళ్ళు నమ్ముకునేది రెమెడీలు, తంత్రాలు, మంత్రాల మీద ఉంటారు కాబట్టి దాని మీద తీసుకెళ్తుందండి. వాళ్ళు ఎవరో పంపిస్తే అప్పుడు చూస్తే అప్పుడు ఇది చేస్తే వస్తున్నాయంట వాళ్ళకి. అలా ఉండకూడదు. అందుకే చూడండి, నా క్లాసులు ఉన్నాయి కదా, ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, అన్ని చోట్ల, హైదరాబాద్, అన్ని చోట్ల ఉన్నాయి కదా. ఒక్కొక్క మానవుడి జీవితం ఎంతో మంది చెప్తున్నారు, పూజలు నేను చేయను, పూజలు లేవు, నేను చేయను, మంత్రాలు లేవు అని కూడా చెప్తున్నారు. చేస్తే ఏమీ లేదు, ఎక్కడుండే గొంగడ అక్కడే. అనంతపూర్లో ఒక పెద్ద ఆయన పాట పాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు, ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉండేది నా జీవితము, ఈ మణిబాబు దగ్గరికి వచ్చిపోతూ ఉంటే నా జీవితం అడుగులు మారుతూ ఉన్నాయి అంటే అతన్ని నమ్మన్నాను. నేను చెప్పించి ఏం పంపిలే, నేనేం చెప్పిస్తున్నానంటే ఆయనలో ఉన్న టాలెంట్ని బయట తీస్తున్నాను. నీకు టాలెంట్ ఉందిరా నాయనా, నువ్వు నమ్ముకోరా, నువ్వు ఇలా మాట్లాడు, ఇలా ఆలోచించి, ఇలా ప్రవర్తించు, నీలో ఉన్న టాలెంట్ బయట వస్తుందని చెప్పి పంపిస్తే కొద్దిగా వాడినాడు. అప్పుడు ఆయనలో ఉన్న టాలెంట్ వస్తున్నది. ఇన్నాళ్ళు పూజలు చేసేసి పూజలు దేవుడు ఇస్తారంటే ఏంది ఇచ్చేది? దేవుడు మార్గాలు చూపిస్తారు అంతవరకు. డైరెక్ట్ గా డబ్బు తీసుకొచ్చి ముందర బెటరు. మార్గాలను చూపిస్తారు, అది కూడా పూర్వ జన్మాన్ని బట్టే చూపిస్తారు. కాబట్టి ఆకర్షణ సిద్ధాంతం అందరికి పోలేకపోవడానికి కారణం వాళ్ళ గుణాలే, వాళ్ళ ఆలోచనలే. ఈ రోజు కొంతమందికి పట్టేస్తున్నది అంటే వాళ్ళ ఆలోచన. ఎదగాలి అనుకున్న వాడికి అది తగిలేస్తుంది, సాధించాలి అనుకున్న వాడికి అది తగిలేస్తుంది, ఎలాగైనా అనుభవించాలి అనుకున్న వాడికి అది తగిలేస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ ఆకర్షణ సిద్ధాంతానికి ఆకర్షణీయులు కావాలి అంటే ఒక మంచి అఫర్మేషన్ చెప్పండి. ప్రతిరోజు నన్ను గురించి ఆలోచించి, ఉన్నతంగా ఆలోచించి, నేను ఏది కావాలంటే అది ఆకర్షించి చాలా సులభంగా పొంది అనుభవిస్తున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. రైట్. సో ఈ డబ్బులకి, విశ్వానికి అస్తమానం థ్యాంక్స్ చెప్తూనే ఉంటారు విశ్వమణి బాబు గారు, అందుకనే అలా ఉన్నారు అని చెప్తూ ఉంటారు. మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు? మీకు నచ్చిందా మరి ఈ వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వమణి బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో, మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.